నెక్స్ట్ వాట్ ఈస్ బ్యాండ్విడ్త్. సో బ్యాండ్విడ్త్ అనగానే బ్యాండ్విడ్త్ అంటే మనకి డిఫరెన్స్ బిట్వీన్ టూ ఫ్రీక్వెన్సీస్ అని చెప్పుకున్నాం. ఏమైనా రెండు పౌనఃపున్యాల మధ్య బ్యాండ్విడ్త్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఏమైనా రెండు పౌనఃపున్యాల మధ్య వ్యత్యాసాన్ని బ్యాండ్విడ్త్ అని చెప్పుకున్నాం. ఏమైనా రెండు పౌనఃపున్యాల మధ్య వ్యత్యాసాన్ని బ్యాండ్విడ్త్ అని చెప్పుకున్నాం. మన ఫిగర్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం. F1 minus F2 is the capital F. Capital F is equal to F2 minus F1. This is the bandwidth of this figure. So ఈ bandwidth ని మనం దేంట్లో మెజర్ చేస్తాం? bandwidth ని దేంట్లో మెజర్ చేస్తామంటే దీనికి యూనిట్స్ వచ్చి dB లో మెజర్ చేస్తాం. dB అంటే డెసిబెల్ అని అర్థం. dB అంటే ఏంటి మనకి డెసిబెల్. సో బ్యాండ్విడ్త్ అంటే ఏవైనా రెండు పౌనఃపున్యాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బ్యాండ్విడ్త్ అని చెప్తాం. సో ఈ బ్యాండ్విడ్త్ యూనిట్స్ వచ్చి dB. సో dB అంటే డెసిబెల్స్ అని అర్థం. అయితే మనకి కమ్యూనికేషన్ సిస్టంలోనే డిఫరెంట్ బ్యాండ్విడ్త్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. కమ్యూనికేషన్ సిస్టంలోని డిఫరెంట్ బ్యాండ్విడ్త్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఆ బ్యాండ్విడ్త్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో నోట్ చేశారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్విడ్త్స్ అని ఉన్నాయి. సో ఈ బ్యాండ్విడ్త్ అనేది వాయిస్ బ్యాండ్విడ్త్ అవ్వచ్చు, లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్విడ్త్ అవ్వచ్చు, హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్విడ్త్ అవ్వచ్చు, అల్ట్రా ఫ్రీక్వెన్సీ బ్యాండ్విడ్త్ అవ్వచ్చు. సో ఏ బ్యాండ్విడ్త్ అయినా ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్విడ్త్స్ అవైలబుల్ ఇన్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో అవి వన్ బై వన్ నోట్ చేయండి. వెరీ లో ఫ్రీక్వెన్సీ, very low frequency, high frequency, very high frequency, very high frequency. Next, ultra high frequency, super high frequency. These are the frequency bands available in communication systems. మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్విడ్త్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ రేంజ్ అనేది ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. సో వెరీ లో ఫ్రీక్వెన్సీ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉంటుంది అనేది చూద్దాం. సో లో ఫ్రీక్వెన్సీకి 10 to 30 kHz. లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ వచ్చి 30 to 200 MHz. హై ఫ్రీక్వెన్సీ వచ్చి 300 to 3000 kHz. సో వెరీ హై ఫ్రీక్వెన్సీ వచ్చి 30 to 300 MHz. అల్ట్రా వచ్చి 300 to 3000 MHz. సూపర్ హై ఫ్రీక్వెన్సీ వచ్చి 3 to 30 GHz. సో ఇది అది ఫ్రీక్వెన్సీ యొక్క రేంజ్ అన్నమాట. అంటే లో ఫ్రీక్వెన్సీ యొక్క సిగ్నల్ ఎక్కడ వరకు ఉంటుంది, 10 to 30 kHz. లో ఫ్రీక్వెన్సీ
30 to 200 kHz. High frequency 300 to 3000 kHz. Very high frequency 30 to 300 MHz. Ultra high frequency 300 to 3000 MHz. Super high frequency 3 to 30 GHz. These are the bandwidths available in communication systems. Communication systems లో మనకి bandwidths available ఉన్న frequency ranges అవి. ఓకేనా, నోట్ చేసారా? సో ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అనేవి వెరీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ వచ్చినప్పుడు మనకి వాయిస్ సిగ్నల్స్ అంటాం. మనం మాట్లాడే ఫ్రీక్వెన్సీ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది? మనం హలో అంటాం కదా, హలో అన్న వాయిస్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎక్కడ ఉంటుందంటే 20 kHz. వాయిస్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు మనకి 20 kHz వాయిస్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ వచ్చి మనకి 2 to 20 kHz వాయిస్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్. మనం మాట్లాడే మాట యొక్క ఫ్రీక్వెన్సీ తీవ్రత అంటే వాయిస్ యొక్క తీవ్రత ఎంత ఉంటుంది అంటే 2 నుంచి 20 kHz లోపలనే ఉంటుంది. మనం మాట్లాడిన ఫ్రీక్వెన్సీ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది అంటే 2 నుంచి 20 kHz లోపలనే ఉంటుంది. ఓకేనా, దీస్ ఆర్ ద బ్యాండ్విడ్త్స్ అవైలబుల్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. The next concept is UTP STP cables. The next concept is UTP STP cables. STP రాసుకోండి, తెలుగులో రాసుకోండి. The next concept is UTP. UTP అంటే unshielded. UTP అనగా unshielded transmission protocol. Unshielded transmission protocol. So UTP అంటే ఏంటి మనకి? Unshielded transmission protocol. UTP అనేది వన్ ఆఫ్ ది కేబుల్. ఈ కేబుల్ ఫుల్ ఫామ్ ఏంటంటే అన్షీల్డెడ్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. సో ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, ఈ అన్షీల్డెడ్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ ని ఎందుకు ఉపయోగిస్తామంటే టు ట్రాన్స్మిట్ స్పీచ్ అండ్ డేటా సిగ్నల్స్. సో UTP అనేది అన్షీల్డెడ్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నా? టు ట్రాన్స్మిట్ స్పీచ్ మరియు డేటా సిగ్నల్స్ ని పంపించడం కోసం UTP సిగ్నల్స్ ని ఉపయోగిస్తున్నాం. సో ఈ UTP సిగ్నల్స్ అనేది 2 కండక్టర్స్ కలిగి ఉంటుంది. సో ఈ రెండు కండక్టర్స్ కూడా ట్విస్టెడ్ చేయబడి ఉంటాయి. 2 కండక్టర్స్ అనేవి ఉపయోగిస్తున్నాం. అన్షీల్డెడ్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ UTP కేబుల్ లో 2 కండక్టర్స్ ఉపయోగిస్తున్నాం. ఆ 2 కండక్టర్స్ కూడా ట్విస్ట్ చేయబడి ఉంటాయి. ట్విస్ట్ అంటే ఒకదానికొకటి వన్ బై అనదర్, ఒకదానిపైన ఒకటి అతికించబడి ఉంటాయి. సో అలా అతికించడం వల్ల లాభం ఏంటంటే డేటా యొక్క అలా అతికించడం వల్ల మీ కారణం ఏంటంటే టు రెడ్యూస్ నాయిస్ని రెడ్యూస్ చేయడానికి ఈ 2 కండక్టర్స్ అనేవి ట్విస్ట్ చేయబడి ఉంటాయి. 2 కండక్టర్స్ ట్విస్టెడ్. వై ట్విస్టెడ్ అంటే టు రెడ్యూస్ నాయిస్. సో 2 కండక్టర్స్ ని ఎక్కడ ఉపయోగిస్తున్నాం? UTP కేబుల్ లో ఉపయోగిస్తున్నాం. ఆ 2 కేబుల్స్ కూడా ఎలా ఉంటాయి? మనకి ఇక్కడ ట్విస్ట్ చేయబడి ఉంటాయి. అంటే ఒకదానిపైన ఒకటి అమర్చబడి ఉంటాయి. అలా అమర్చడం వల్ల మనకు కలిగే లాభం ఏంటంటే నాయిస్ ని రిమూవ్ చేయొచ్చు. అంటే టు రెడ్యూస్ ద నాయిస్. ఈ నాయిస్ ఎప్పుడు మనకి ఎప్పుడు జనరేట్ అవుతుంది? డేటాని పంపించినప్పుడు సందర్భంలోని ఛానల్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే నాయిస్ ని రిమూవ్ చేయడం కోసం ఆ కేబుల్లో అంటే UTP కేబుల్లోని
ఉన్న కండక్టర్స్ ఏం చేస్తామంటే ట్విస్ట్ చేస్తాం. సో ఈ 2 కండక్టర్స్ కి ప్రొటెక్షన్ కింద ప్రొటెక్టర్స్ ఏం ఉపయోగిస్తామంటే ప్రొటెక్టర్స్ ని పీవీసీ కేబుల్స్ ఉపయోగిస్తాం. పీవీసీ ప్రొటెక్షన్ ఉపయోగిస్తాం. సో పీవీసీ అంటే ఏంటి మనకి పాలీవినైల్ క్లోరైడ్ అనే పాలిథిన్ తోటి ఆ 2 కండక్టర్స్ ని ఇన్సులేట్ చేస్తాం. సో ఇన్సులేషన్ మెటీరియల్ అంటారు. అంటే యూటీపీలో ఇన్సులేషన్ మెటీరియల్ ఏంటంటే పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ అనే పాలిథిన్ ని ఏం చేస్తాం ఆ 2 కండక్టర్స్ కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం కోసం పీవీసీ కేబుల్ ఉపయోగిస్తాం. అది యూటీపీకి సంబంధించిన డీటెయిల్స్. సో యూటీపీ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. యూటీపీ అంటే అన్షీల్డెడ్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. అది ఎందుకు ఉపయోగిస్తాం? స్పీచ్ ని మరియు సిగ్నల్స్ డేటా సిగ్నల్స్ పంపించడం కోసం ఉపయోగిస్తాం. ఓకేనా? డేటా మరియు స్పీచ్ సిగ్నల్స్ పంపించడం కోసం ఉపయోగిస్తాం. అలా పంపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం ఈ కేబుల్స్ లో 2 కండక్టర్స్ ఉపయోగిస్తాం. ఆ 2 కండక్టర్స్ కూడా ట్విస్ట్ చేయబడి ఉంటాయి. అంటే ఒకదానిపైన ఒక అమర్చబడి ఉంటాయి. అమరిక ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి నాయిస్ రెడ్యూస్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. అయితే ఈ 2 కండక్టర్స్ కూడా దేని ద్వారా ఇన్సులేట్ చేయబడి ఉందంటే పీవీసీ కేబుల్ ద్వారా ఇన్సులేట్ చేయబడతాయి. 2 కండక్టర్స్ కూడా దేని ద్వారా ఇన్సులేట్ చేయబడతాయి? పీవీసీ ద్వారా ఇన్సులేట్ చేయబడతాయి. దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది యూటీపీ. The next concept is STP. The next concept is STP. So STP అంటే shielded transmission protocol. STP అంటే so next concept to STP. నోట్ చేశారు కదా? ఎరేస్ చేస్తున్నాను. STP అంటే షీల్డెడ్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. సో ఈ షీల్డెడ్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ కూడా కండక్టర్స్ అనేవి ఎలా ఉంటాయంటే ట్విస్ట్ చేయబడి ఉంటాయి. సో ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ ఎక్కడ ఉపయోగిస్తారు? ఏం ఉపయోగిస్తారంటే ట్విస్టెడ్ పెయిర్ ఉపయోగిస్తాం. సో ఈ ట్విస్టెడ్ పెయిర్ ఏం చేస్తుంది మనకి? ట్విస్టెడ్ పెయిర్ అనేది ఉపయోగిస్తాం. ఈ ట్విస్టెడ్ పెయిర్ అనేది నాయిస్ ని రెడ్యూస్ చేస్తుంది. ట్విస్టెడ్ పెయిర్ అనేది ఏం చేస్తుంది? టు రెడ్యూస్ నాయిస్. అయితే ట్విస్టెడ్ పెయిర్ అనేది దేని ద్వారా ఇన్సులేట్ చేయబడుతుందంటే మెటల్ ఆర్ మెస్ దేనికి ఉపయోగిస్తున్నాం? ఫర్ ఇన్సులేషన్. ఇన్సులేషన్ కోసం మెటల్ లేదా మెస్ ఉపయోగిస్తాం. ఈ మెటల్ లేదా మెస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే టు రిమూవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫేస్. టు రిమూవ్ electromagnetic interface and crosstalk. To remove electromagnetic interface and crosstalk. ఓకేనమ్మా? అది STP కి సంబంధించిన డీటెయిల్స్. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. STP అంటే షీల్డెడ్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. ఈ షీల్డెడ్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ ఎందుకు? డేటాను పంపించడం కోసం ఉపయోగిస్తున్నాం. అయితే ఇక్కడ ఏం కేబుల్స్ ఉపయోగిస్తున్నామంటే ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్ని ఉపయోగిస్తున్నాం. ఏ కేబుల్స్ ఉపయోగిస్తున్నాం? ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్. ఈ ట్విస్టెడ్ కేబుల్స్ అనేవి దేని ద్వారా ఇన్సులేట్ చేయబడి ఉంటాయంటే మెటల్ లేదా మెస్ ద్వారా ఇన్సులేట్ చేయబడి ఉంటాయి. ఈ మెటల్ లేదా మెస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది?
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫేస్ మరి క్రాస్ టాక్ని రిమూవ్ చేయడం కోసం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఏదైనా రేడియేషన్ ఉంటాయి కదా, మనం మొబైల్ ఎక్కువ వాడినప్పుడు రేడియేషన్ అనేది జనరేట్ అవుతుంది. సో రేడియేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఎస్టీపీ కేబుల్స్ ఉపయోగిస్తారు ఫోన్స్లో కానీ డివైజెస్లో కానీ. ఈఎంయూస్ అంటే మన రేడియేషన్ రిమూవ్ చేయడం కోసం. నెక్స్ట్ క్రాస్ టాక్ అంటే ఒకళ్ళు నేను మాట్లాడితే వేరే ఒకరు మాట్లాడుతూ ఉంటారు. అంటే టూ లాంగ్వేజ్ బైలింగ్వల్ టాకీస్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయడం కోసం. అంటే వ్యక్తులు ఒకేసారి మాట్లాడినప్పుడు ఆ వాయిస్ని సెపరేట్ చేయడానికి ఏమంటారంటే క్రాస్ టాక్ అంటారు. అంటే వేరే వాళ్ళ మాట కలిసిపోతూ ఉంటారు, ఒకళ్ళ మాట వేరే ఒకరితో కలిసిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం ఫోన్ చేసినప్పుడు ఎవరికో ఫోన్ చేస్తే మధ్యలో వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే క్రాస్ టాక్ అంటారు. అటువంటి క్రాస్ టాక్ మరియు రేడియేషన్ రిడ్యూస్ చేయడం కోసం అవి మెటల్ లేదా మెస్ అనే మెటల్స్ తోటి ఇన్సులేట్ చేయబడి ఉంటాయి. ఓకేనా? ఈ పిస్టన్ పేర్ అనేది మెటల్ లేదా మెస్తో ఇన్సులేట్ చేయబడి ఉంటాయి. అవి ఇన్సులేట్ చేయడం ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫేస్ని మరియు క్రాస్ టాక్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ఆల్. 15 minutes వచ్చిందమ్మా. ఎన్ని మినిట్స్ వచ్చింది? 16.